వెల్కమ్ టు ushendra's ఇంజనీరింగ్ ట్యుటోరియల్స్. కంట్రోల్ సిస్టమ్స్ ప్లేలిస్ట్ నుంచి ఇంకొక ఇంపార్టెంట్ వీడియో పోలార్ ప్లాట్స్కి సంబంధించిన టాపిక్ నుంచి. గైస్, పోలార్ ప్లాట్ గీయాల్సిన అవసరం లేకుండానే అదే ప్రొసీడ్యూర్తో మ్యాగ్నిట్యూడ్ ఈక్వేషన్ రాసుకొని ఒమేగా జీసీ ఇవాల్యుయేట్ చేసుకుని ఫేజ్ ఈక్వేషన్ రాసుకొని ఒమేగా పీసీ ఇవాల్యుయేట్ చేసుకొని ప్లాట్ గీయాల్సిన అవసరం లేకుండానే ఈక్వేషన్ ఇస్తారు అండ్ k value for unknown k value, different values of k, different values of omega gc omega pc వస్తాయి. చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఏంటి అంటే k వాల్యూ ఉండి ఫలానా ఫేజ్ మార్జిన్ ఇంత ఫేజ్ మార్జిన్ కావాల్సి వస్తే k వాల్యూ ఎంత ఉండాలి, ఇవాల్యుయేట్ ద వాల్యూ ఆఫ్ k ఫర్ ఎ ఫేజ్ మార్జిన్ టు బి 30 degrees, evaluate the value of k for a phase margin to be 50 degrees, etc. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. పోలార్ ప్లాట్కి ఎక్స్టెన్షనే, కానీ ప్లాట్ గీయాల్సిన అవసరం లేకుండా ఒమేగా జీసీ ఒమేగా పీసీలు వెతుక్కుంటూ వెళ్ళి ఒక ప్రొసీడ్యూర్తో మనం ఇవాల్యుయేట్ చేసేసేయచ్చు. కే వాల్యూ వాడు అడిగిన ఫేజ్ మార్జిన్కి కావాల్సిన కే వాల్యూ ఎంత ఉండాలి, ఒక స్టెప్ వైజ్ ప్రొసీడ్యూర్ ఉంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దాట్. స్టే విత్ మీ. ర్యాండమ్గా ఒక g of s is given, s is given randomగా let it be k అనుకున్నాం కదా, k ఉంటుంది, k by s into s plus 2 into s plus 4. guys, ఒకసారి go through your previous question papers. ఇది కొంచెం రిపీట్ అయినది. what should be the k value ఎంత ఉండాలి to have k value ఎంత ఉండాలి to have a phase margin of 30 degrees అని చెప్పి చెప్తారు. అంటే దాని అర్థం we have to evaluate for different values of k. కాదు, అది కాదు. స్టార్టింగ్ ప్రొసీజర్ వచ్చేసి k ఈక్వల్ టు 1 అని చెప్పి k ఈక్వల్ టు 1కి సాల్వ్ చేసేసి k ఈక్వల్ టు 1కి సాల్వ్ చేసుకొని ఒమేగా జీసీ ఒమేగా పీసీలు ఫైండ్ అవుట్ చేసి దెన్ వీ కెన్ ఇవాల్యుయేట్ ఫర్ దాట్ k. ఇది ఈ రిక్వైర్మెంట్కి మీట్ అవ్వాల్సిన k వాల్యూని మనం ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు, రైట్? సో యాజ్ సూన్ యాజ్ ఫ్రీక్వెన్సీ డొమైన్ అనాలిసిస్ అన్నప్పుడు డెఫినెట్గా s is equal to j omega సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. s is equal to j omega అంటే దిస్ విల్ బి g of j omega విల్ బి ఈక్వల్ టు, కైస్ ఇప్పుడు k ఈక్వల్ టు 1 ఫస్ట్ దానికి చేసుకుని అప్పుడు విల్ ఇవాల్యుయేట్ ద అన్నోన్ k. 1 by s is equal to 0 plus j omega into j omega plus 2 into j omega plus 4. guys, టైం కాన్స్టెంట్ ఫామ్లోకి మార్చుకోమని అడుగుతారు. లైక్ ఇక్కడ నుంచి 2 కామన్ తీసి ఇక్కడ నుంచి 4 కామన్ తీసి 1 ప్లస్ అలాగా రాసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా కట్టేసేయచ్చు. దట్ ఈజ్ ఇంట్ బిగ్ డీల్. చేరడం అయితే ఆ ఊరికి చేరుతాం. ఓకే, సో తర్వాత రెండు ఈక్వేషన్స్ రాసుకోవాలి కదా. ఈ ఈక్వేషన్స్కి గైస్ బయట గోల వినబడుతుంది, గోల పట్టించుకోకండి. ఓకే, బోర్డ్ మీద మన డిస్కషన్ మీద ఫోకస్ చేయండి. ఓకే, సో మ్యాగ్నిట్యూడ్ g of j omega ఎలా రాయాలి? ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. యాజ్ నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, a plus jb. ఇక్కడ అండర్ రూట్ a square plus b square. b square వచ్చేసి ఇది 0, సో అండర్ రూట్ అది స్క్వేర్ రూట్ పోతుంది, మనకు అక్కడ ఒమేగా మాత్రం మిగులుతుంది. ఇంటూ దీనికోసమని అండర్ రూట్ గైజ్ 2 స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. ఇది a ప్లస్ jb అన్నట్టు ఉంటుంది కదా. సో 2 స్క్వేర్ ఇట్స్ 4 ప్లస్ ఒమేగా స్క్వేర్, ఇది అయిపోయింది. ఇంటూ అండర్ రూట్ ఇక్కడ ఇట్స్ a ప్లస్ jb అగైన్. సో 4 స్క్వేర్ అంటే ఇట్స్ 16 ప్లస్ ఒమేగా స్క్వేర్. ఇది మ్యాగ్నిట్యూడ్కి, రైట్? ఇంకోవైపు ఫేజ్ యాంగిల్ ఎలా రాసుకుంటాం? యాంగిల్ g of j omega విల్ బీ ఈక్వల్ టు, గైస్ ఇది 0 అయిపోతుంది ఎందుకంటే 1 ప్లస్ j 0 అని రాసుకుంటాం కదా. అక్కడ ఇమాజినరీ ఏం లేనప్పుడు ఇమాజినరీ 0. సో a ప్లస్ jb ఫేజ్ యాంగిల్ ఎలా రాస్తాం? tan ఇన్వర్స్ b బై a కదా, b బై a. ఈ కేసులో tan ఇన్వర్స్ 0 బై 1, దాట్స్ tan ఇన్వర్స్ 0, అందుకే అది 0 అయిపోయింది. బట్ ఇది
ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఎక్సెట్రా దాని ప్రకారం ఇది వచ్చేసి మైనస్ ఆఫ్ 90 డిగ్రీ. ఇవన్నీ కూడా కింద ఉన్నవన్నీ పైకి వెళ్ళి సబ్ట్రాక్ట్ అవుతాయి. దీనికోసమని -90 డిగ్రీస్. క్రాస్ చెక్ ఏంటి అంటే లైక్ tan ఇన్వర్స్ B by A omega by 0 ఎనీథింగ్ బై 0 tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ అంత -90 డిగ్రీస్. సారీ, tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ 90 డిగ్రీస్. అది డినామినేటర్లో ఉండడం వల్ల అది పైకి వెళ్ళి -90 డిగ్రీస్ అయింది. ఓకే, సో ఈ టర్మ్కి వీ హ్యావ్ మైనస్ ఆఫ్ tan ఇన్వర్స్. గైస్ ఇది B, ఇది A ప్లస్ JB. ఈ కేసులో ఒమేగా బై 2 అవుతుంది. మైనస్ దీనికోసమని సేమ్ A ప్లస్ JB, B బై A అవుతుంది. tan ఇన్వర్స్ ఒమేగా బై 4 వేసుకుంటాం. కాసి ఇప్పుడు వేరే వేరే వాల్యూస్తో ఒమేగా ర్యాండమ్గా బ్యాక్ బెంచర్స్ మేమైతే అలాగే చేస్తాం. రైట్, ఉంది వేరే ప్రొసీజర్ ఈక్వల్ టు 1 అని చెప్పి అది పెద్ద తలనొప్పి, అది నా వల్ల కాదు. సో ఇక్కడ వేరే వేరే ఒక 2-3 ప్రాబ్లమ్స్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒమేగా ఈక్వల్ టు 5 చేస్తాను, అక్కడ ఒక వాల్యూ వస్తుంది. ఒమేగా ఈక్వల్ టు 1 చేస్తాను, ఈ 2 వాల్యూస్ మధ్య అయితే దాన్ని బట్టి మనం చెప్పేసేయచ్చు ఈ 5కి మీదికి వెళ్ళాలా, లేకపోతే 1కి కిందకి రావాలా, లేకపోతే 1కి 5కి మధ్యలో వెతుక్కుంటూ వెళ్ళాలా. ఒక 2-3 ప్రాబ్లమ్స్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఇది యాక్చువల్గా ఈజీ నా లాంటి బ్యాక్ బెంచర్స్ చేసే పద్ధతి ఇది. రైట్, తర్వాత ర్యాండమ్గా. సో ఒమేగా ఈక్వల్ టు 5 అయినప్పుడు ఈ ఈక్వేషన్ ఎట్లా రాసుకోవచ్చు, 1/5 ఇంటూ √4 + 25 ఇంటూ √416 + 25. గైస్ ఇట్ షుడ్ బి 5.3 ఇంటూ 10⁻³ ఎంతో రావాలి, ఒకసారి చూడండి. ఓకే, అలాగా ఒమేగా ఈక్వల్ టు 1 అయినప్పుడు గైస్ ఒమేగా ఈక్వల్ టు 1 అయినప్పుడు ఇట్స్ 1/√ ఒమేగా ప్లేస్లో 1 ఇంటూ √4 + 1 ఇట్స్ 5 ఇంటూ √16 + 1 ఇట్స్ 17. ఇది ఒకసారి చూద్దాము. తర్వాత ఒమేగా ఈక్వల్ టు 0.1 కూడా చెక్ చేద్దాము. ఒమేగా ఈక్వల్ టు 0.1 అంటే ఎలా రాసుకుంటాం, అది 0.1 ఇంటూ ఇక్కడ స్క్వేర్ తగలదండి, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇంటూ 4 + 0.1 దీనికి మాత్రమే స్క్వేర్. ఓకే, ఒమేగాకి మాత్రమే స్క్వేర్ ఉంటుంది. ఇంటూ √16 ప్లస్ ఒమేగా ఈక్వల్ టు 0.1 స్క్వేర్. గైస్ ఇప్పుడు దీన్ని బట్టి చెప్పేసేయచ్చు. ఇంకా ఫైనల్గా ఒకటి ఒమేగా ఈక్వల్ టు 0.124 కూడా చేసి చూద్దాం. రైట్, ఒకసారి దీనికి ఒక రీజన్ ఉంది. 1 ఎంత 0.124 ఇంటూ √ ఇది ఒమేగా కదా, సో 4 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే 0.124 స్క్వేర్ ఇంటూ √16 ప్లస్ 0.124 హోల్ స్క్వేర్. దీనికి మాత్రమే స్క్వేర్. ఓకే, జాగ్రత్తగా గమనించండి. విచ్ ఇస్ ఈక్వల్ టు ఇవన్నీ రాసుకున్నాం కదా, నేను చిటికేస్తాను వాల్యూస్ వస్తాయి. రైట్ గైస్, ఇక్కడ నేను ఫస్ట్ ఒమేగా ఈక్వల్ టు 5 తీసుకున్నాను. 0.00 ఇలాగ 10⁻³ అంటే 0.005 అట్లా వచ్చేసింది. అండ్ ఒమేగా ఈక్వల్ టు 1 తీసుకుంటే 0.1. దాని అర్థం ఏంటంటే డినామినేటర్ పెరుగుతూ ఉంటే ఇది మనకు డినామినేటర్ వాల్యూ పెరుగుతూ ఉంటే ఇది 1కి దగ్గరగా అప్రోచ్ అవుతుంది. సో 0.1 తీసుకుంటే 1 ఇంకా 0.1 దగ్గరలో మనకు 1.24 వచ్చేసింది. సో ఆ రకంగా 5 ర్యాండమ్గా ఏదైనా తీసుకోండి, మనకు ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఇదే ప్రొసీజర్లో చేస్తే అర్థమైపోతుంది. గైస్ 0.1 తీసుకుంటే 1.24 వచ్చింది. ఇది ఇంకా ప్రిసైజ్గా 1.1కి దగ్గరగా రావాలి అంటే ఇక్కడే 0.124 తీసుకున్నాను నేను. అప్పుడు క్యాలిక్యులేటర్లో 1.00 డెసిమల్ 0 దాట్ విల్ బి అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0. ఇంకా 0.1246 అట్లా డెసిమల్స్ పెంచుకుంటూ వస్తే ఇట్ విల్ బి 1.000 ఎక్కడ. సో దిస్ ఇస్ ఎనఫ్. యాక్చువల్గా 1.09 అయినా కూడా ఒక డెసిమల్ 0 కాబట్టి దాట్ విల్ బి. గైస్ ఇదిగో ఒమేగా ఈక్వల్ టు 0.124 దగ్గర మాగ్నిట్యూడ్ కడితే ఎంత వచ్చింది, ఇంత వచ్చింది, 1 వచ్చింది. విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఇది కదా, విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1 అన్నట్టు. అంటే ఈ ఒమేగా ఏదైతే ఉందో అది ఏమవుతుంది, ఈ ఒమేగా ఈక్వల్ టు 0.124 దాట్ విల్ బి డెఫినేషన్ ప్రకారం
A omega, the value of omega at which the magnitude is equal to 1 is the gain crossover frequency omega gc అని చెప్పి చెప్తారు. omega gc అని చెప్పి చెప్తాం. ఈ omega 0. ఈ కేసులో k ఈక్వల్ టు 1 దగ్గర ఈ చోట పోల్స్ కనుక ఉంటే omega ఈక్వల్ 0.124 దగ్గర magnitude 1 అవ్వింది. అందుకే ఆ వాల్యూ ఆఫ్ omega is omega gc, gain crossover frequency, రైట్. ఇప్పుడు ఈ గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా జీసీ వాల్యూ ఏదైతే ఉందో అది ఇందులో ప్లగిన్ చేసుకొని వీ హ్యావ్ టు obtain ఇది 5 at ఒమేగా ఈక్వల్ టు ఒమేగా జీసీ మనకి కావాలి. అంటే ఒమేగా ప్లేస్లో ఏదైతే ఉందో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇట్ విల్ బి సమ్ -95 ఏదో వస్తుంది. ఎందుకు వీఆర్ క్యాల్కులేటింగ్ అంటే ఈ ప్రాబ్లంకి వచ్చేసరికి what should be the value of phase margin, value of phase margin కాదు, క్వశ్చన్ ప్రకారం phase margin PM నాకు 30 degrees, ఇది ఆల్రెడీ ఇక్కడ రాశాను కదా, ఐమ్ వెరీ సారీ. phase margin 30 degrees ఉండాలి అంటే k ఈక్వల్ టు ఎంత ఉండాలన్న దానికి అంటే phase margin. ఇప్పుడు ఇది యూజ్ చేసుకొని phase margin డెఫినేషన్ ఏంటి, డెఫినేషన్ ప్రకారం phase margin PM is equal to 180 degrees ప్లస్ డిగ్రీస్ అంటే అది 180 degrees ప్లస్ 5 at ఒమేగా జీసీ అని చెప్పి చెప్తారు. ఓకే, సో ఫేజ్ మార్జిన్ ఇది డెఫినేషను. అందుకనే ఈ ఒమేగా జీసీ ఈ మ్యాగ్నిట్యూడ్ ఈక్వేషన్ హెల్ప్తో డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఒమేగాతో ఎక్కడో ఏదో ఒక ఒమేగా దగ్గర 1 తగిలింది, అది ఒమేగా జీసీ అయింది. ఆ ఒమేగా జీసీ తీసుకొచ్చి ఇక్కడ ప్లగిన్ చేస్తాను, అప్పుడు మనకి కావాల్సిన ఈ వాల్యూ వస్తుంది. ఓకే, ఈ వాల్యూ వస్తుంది. సో లెట్స్ డూ దట్. ఇక్కడ నుంచి ఫేజ్ ఇది 5 at ఒమేగా జీసీ విల్ బీ ఈక్వల్ టు ఎంత అండి, -90 మైనస్ tan ఇన్వర్స్ ఒమేగా జీసీ ఎంత 0.124/2 మైనస్ tan ఇన్వర్స్ 0.124/4. ఇది చేస్తే -95 పాయింట్ సమ్ డెసిమల్ ఏదో వస్తుంది. ఓకే, సమ్ డెసిమల్ వస్తుంది. అక్కడ నుంచి k ఈక్వల్ టు 1 దగ్గర ఫేజ్ మార్జిన్ విల్ బీ ఈక్వల్ టు 180 ప్లస్ రిజల్టెంట్ ఇది కదా, ఇట్స్ -95 పాయింట్ సమ్ డెసిమల్ షుడ్ బీ ఈక్వల్ టు 84 అండి. ఓకే, మేక్ ఎ నోట్ ప్లీజ్. ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, ప్లీజ్ పే మోర్ అటెన్షన్. ఒమేగా ఈక్వల్ టు 0.124 అది ఒమేగా జీసీ అయింది. ఎప్పుడు k ఈక్వల్ టు 1 అయినప్పుడు k ఈక్వల్ టు 1 తీసుకుని డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఒమేగా ఇవాల్యుయేట్ చేస్తే 0.124 మ్యాగ్నిట్యూడ్ 1 అవ్వింది, అది ఒమేగా జీసీ అవ్వింది, రైట్. ఈ ఒమేగా జీసీ వాల్యూ ఏదైతే ఉందో ఇందులో ఫేజ్ని ఫేజ్ యాంగిల్ని ఇవాల్యుయేట్ చేసే క్రమంలో దట్ వాజ్ ఫౌండ్ టు బి -95 పాయింట్ సమ్ డెసిమల్. ఓకే, సో ఇక్కడ నుంచి తీసుకున్న ఫేజ్ మార్జిన్ ఇక్కడ గైస్ దిస్ ఈజ్ ద పాయింట్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. ఇక్కడ కే వాల్యూ ఇవాల్యుయేట్ చేయడానికి కొంచెం ముందుకి వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. ఫేజ్ మార్జిన్ డెఫినేషన్ ప్రకారం 180 ప్లస్ రిజల్టెంట్ ఫేజ్ అట్ ఒమేగా జీసీ కదా, సో ఇట్స్ -95 పాయింట్ సమ్ డెసిమల్ డిగ్రీస్ ఎంత వచ్చింది, ఇట్స్ ఆ డెసిమల్ కూడా ఇంక్లూడ్ చేస్తే 84.6 వచ్చింది, అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 87 degrees. అంటే ఏంటంటే ఇక్కడ హియర్ మోర్ అటెన్షన్, 180 మైనస్ 95 ఎంత ఇచ్చింది, 87. అంటే ఇంత ఫేజ్ మార్జిన్ కావాలి అంటే గైస్, ఇదైతే ఇంకా డెఫినేషన్ ప్రకారం 180నే, ఇది ఇక్కడ ఉంది కదా, లెట్ దిస్ బి ఎక్స్. 87 ఫేజ్ మార్జిన్ కావాలి అంటే ఈ 180 నుంచి ఇంత తీసేస్తే మనకు 87 degrees ఫేజ్ మార్జిన్ వచ్చింది. ఓకే, క్వశ్చన్లో మనకు ఫేజ్ మార్జిన్ ఎంత కావాలి, 30 degrees కావాలి. ఇక్కడ అటెన్షన్ పే చేయండి, 30 degrees కావాలి. అప్పుడు 180 నుంచి ఎంత తీసేసేయాలి, 180 మైనస్ 150 degrees కదా, రైట్. ఏమండి, సో ఇది అర్థమైందా?
k ఈక్వల్ టు 1తో ప్రొసీడ్, k ఈక్వల్ టు 1 వాల్యూ తీసుకుని ఇవాల్యుయేట్ చేస్తే ఒమేగా జీసీ ఇంత వచ్చింది. ఇది ఫర్ k ఈక్వల్ టు 1. ఇప్పుడు వాడు అడిగిన 30 degreesకి k వాల్యూ ఇవాల్యుయేట్ చేయాలి. అంటే నాకు ఫేజ్ మార్జిన్ ఎంత కావాలి? 30 degrees కావాలి. 180 degree నుంచి 95 తీసేస్తే 87 వచ్చింది. అదే 180 degree నుంచి 150 degrees తీసేస్తే వాడు అడిగిన 30 degrees వస్తుంది. రైట్ గైస్, ఇదిగో ఇది అంటే 180 degrees నుంచి -150 తీసేస్తే వాడు అడిగిన ఫేజ్ మార్జిన్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ప్రొసీజర్. యాంగిల్ g ఆఫ్ j ఒమేగా ఎలా రాసుకున్నాం? -90 degree మైనస్ tan ఇన్వర్స్ ఎంత? ఒమేగా బై 2 మైనస్ tan ఇన్వర్స్ ఒమేగా బై 4 కదా. రైట్ గైస్, ఇప్పుడు ఒమేగా డిఫరెంట్ వాల్యూస్, ఒమేగా ఈక్వల్ టు 1, ఒమేగా ఈక్వల్ టు 5 ఆల్రెడీ మనం చేస్తున్నాము. ఒమేగా ఈక్వల్ టు 10 ఎక్సెట్రా గైస్. ఏ వాల్యూ ఆఫ్ ఒమేగా అయితే డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఒమేగా ప్లగిన్ చేసుకుంటూ వెళ్తాం కదా. ఏ వాల్యూ ఆఫ్ ఒమేగా అయితే ఇక్కడ ఎలాగైతే -95 ఇచ్చిందో డిఫరెంట్ ఈ ఒమేగా, అలాగే ఏ వాల్యూ ఆఫ్ ఒమేగా అయితే ఈ మొత్తం ఫేజ్ యాంగిల్ -150 అవుతుందో ఆ ఒమేగా కోసం మనం వెతకాల్సి ఉంటుంది. రైట్, సో నేను ఆల్రెడీ ఇవాల్యుయేట్ చేసేసాను. ఒమేగా ఈక్వల్ టు 1.59 దగ్గర ఫేజ్ యాంగిల్ వచ్చేసి ఒమేగా ఈక్వల్ టు 1.59 దగ్గర ఫేజ్ యాంగిల్ వచ్చేసి -150 పాయింట్ సమ్ డెసిమల్ డిగ్రీ వచ్చిందండి. యా డిడ్ ఇట్. ఓకే, ఒమేగా ఈక్వల్ టు, సో ఇదిగోండి మా లెక్క ప్రకారం వచ్చిన -150 డిగ్రీ. ఓకే, సో ఒమేగా ఈక్వల్ టు 1.59 దగ్గర మనకు ఏది 180 దగ్గర సబ్స్ట్రాక్ట్ చేయాల్సిన -150 వచ్చింది. ఇప్పుడు ఈ ఒమేగా మనకు చాలా కీలకం. ఈ ఒమేగా, ఓకే, ఈ ఒమేగా తీసుకొని గైస్, ఈ ఒమేగా తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ ప్లగిన్ చేయాలి. ఈ ఒమేగా కొత్త ఒమేగా వాల్యూ దగ్గర ఒమేగా ఈక్వల్ టు 1.59, ఈ ఒమేగా 1.59 స్పెసిఫిక్ ఇంపార్టెన్స్ ఏంటి? ఇక్కడ నుంచి వాడు అడిగిన ఫేజ్ మార్జిన్కి సంబంధించి 180 degrees నుంచి ఎంత యాంగిల్ సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుందో అది ఇక్కడ నుంచి మనకు ఈ ఫేజ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే పర్టికులర్ ఒమేగా దగ్గర -150 వస్తుంది. ఆ ఒమేగా ఏదైతే, ఇది ఒమేగా జీసీ అని చెప్పట్లేదు, ఒమేగా పీసీ అని చెప్పట్లేదు అండోయ్. ఒమేగా జీసీ ఎప్పుడవుతుంది? ఎప్పుడైతే ఇక్కడ ఇందులో ఈక్వేషన్లో ఒమేగా సబ్స్టిట్యూట్ చేసుకుంటే అది ఈక్వల్ టు 1 అయితే అది ఒమేగా జీసీ. ఓకే, ఒమేగా పీసీ ఎప్పుడవుతుంది? ఏ ఒమేగా అయితే ఈజ్ ఈక్వల్ టు ఫేజ్ యాంగిల్ -180 degree ఇస్తుందో అది ఒమేగా పీసీ. ఇది ఒమేగానే, సింప్లీ ఒమేగా జీసీ ఒమేగా పీసీ కాదు. దిస్ వాజ్ ద మెయిన్ కన్ఫ్యూషన్. సార్ ఇది కొత్త ఒమేగా పీసీనా, కొత్త ఒమేగా జీసీ అన్నారు మా క్లాస్లో. కాదు, ఇది ఒమేగా జీసీ కాదు, ఒమేగా పీసీ కాదు, ఒమేగానే. గైస్ తింటున్నాను, ఐఎమ్ వేస్టింగ్ క్లారిటీ కోసం ఐఎమ్ రిపీటింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. మరి యూట్యూబ్ దాకా వచ్చారంటే ఏదో మిస్ అవుతున్నట్టే కదా, అది వెతుక్కుంటూ కదా ఇక్కడ ఉంది. ఆ వెతుకులాట ఇక్కడితో ఎండ్ అవ్వాలి. మై వీడియో షుడ్ హెల్ప్ యూ, రైట్? సో అది నా ఉద్దేశం. ఒమేగా ఈక్వల్ టు 1.59 ఇస్తే 5 -150 అయింది. ఇప్పుడు ఈ ఒమేగా ఈక్వల్ టు 1.59 తీసుకొచ్చి ఇక్కడ ప్లగిన్ చేసుకుంటాం. g ఆఫ్ j ఒమేగా విల్ బీ ఈక్వల్ టు 1 బై ఎంత? ఒమేగా ఈక్వల్ టు 1.59 ఇంటూ √4 ప్లస్ 1.59 స్క్వేర్ ఇంటూ √16 ప్లస్ 1.59 స్క్వేర్. గైస్ ఇది, సో గైస్ -150 ఇచ్చిన ఒమేగాతో ఇక్కడ ప్లగిన్ చేస్తే గైస్ అది ఎంత వచ్చింది? ఎంత వాల్యూ పెట్టుకుంటే -150 వచ్చింది? 1.59 కదా. ఈ 1.59 మ్యాగ్నిట్యూడ్ ఎక్స్ప్రెషన్లో పెట్టుకుంటే, సబ్స్టిట్యూట్ చేసుకుంటే గైస్ ఇది మ్యాగ్నిట్యూడ్కి కదా, మ్యాగ్నిట్యూడ్ ఎక్స్ప్రెషన్లో ఒమేగా ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ మొత్తం చేస్తే గైస్ ఇట్స్ 0.05718 సంథింగ్. ఈ మొత్తం, ఓకే, ఈ మొత్తం ఏదైతే ఉందో, ఈ రేషియో మొత్తం ఏదైతే ఉందో ఇది. సో ఇక్కడ నుంచి మనకు కే వాల్యూ విల్ బి 1 బై దిస్ వన్, 0.05718 విచ్ ఇస్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై ఆన్సర్. గైస్ ఇట్స్ 17.48, ఇట్స్ 17.5 వచ్చేస్తుంది. రైట్, ఇది కే వాల్యూ. రైట్, సో గైస్
ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడి వరకే చేస్తే సరిపోతుంది. క్రాస్ చెక్ చేసుకోవాలి, మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి అనుకుంటే గైజ్ k ఈక్వల్ టు 17.5 కదా, g ఆఫ్ j ఒమేగా విల్ బీ ఈక్వల్ టు k 17.5 డివైడెడ్ బై ఒమేగా ఇంటూ అండర్ రూట్ 4 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ అండర్ రూట్ 16 ప్లస్ ఒమేగా స్క్వేర్. ఇందులో నా ఇప్పుడు ఒమేగా జీసీ మారుతుంది. ఇందాక k ఈక్వల్ టు 1 దగ్గర ఇట్ వాజ్ సంథింగ్ ఎల్స్, ఒమేగా జీసీ వాజ్ సంథింగ్ ఎల్స్. ఇప్పుడు ఒమేగా జీసీ మారుతుంది, తద్వారా ఒమేగా పీసీ కూడా మారుతుంది. దిస్ ఇస్ ద ప్రొసీజర్. ఓకే, సో ఈ రకంగా కేని వాల్యుయేట్ చేసుకోవచ్చు. గైస్, ఇంపార్టెంట్. హోప్ యూ అండర్స్టూడ్ ద అనాలిసిస్. Support me with your valuable share, please. Thank you for watching.